ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. మిమ్మల్ని అప్పుడు వెండితెరలో చూడలేకపోయాం మేము. ఇప్పుడు ఇప్పుడు చెప్పు. అదే 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 అర్థమైంది అన్న. ఫోన్లేండి పాపం చెప్పండి. మ్యామ్ మీరు అప్పట్లో నిజం సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత మీకు హీరోయిన్గా ఛాన్సెస్ రాలేదు. అయితే తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. దీని తర్వాత మీకు ఎలాంటి రోల్స్ వస్తే చేస్తారు, ఎలాంటి రోల్స్ రావాలనుకుంటున్నారు మీరు? నాకు ఐఎమ్ నాట్ బికాజ్ నేను డిసైడ్ చేయడం కాదు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు ఏమన్నారు, మిమ్మల్ని అనుకునే రాశాను అని. అలాంటి నాకు చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ అ క్యారెక్టర్ పాజిటివ్ ఎయిదర్ నెగిటివ్. ఏదైనా ఒకటే. ఒక ఆర్టిస్ట్కి ఆల్ కైండ్ ఆఫ్ జోనర్ చేయాలి. ఒకటే చేస్తామని కూర్చోకూడదు. సో నిజం కూడా నేను అలాగ ఆలోచించే చేశాను. అది అంత నెగిటివిటీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ ఇక మీట ఫర్దర్గా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చేస్తాను. బట్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. రాశి గారు, అంటే ఇందాక మీరు అన్నారు మీ పాపతోటి సినిమా చూశాను అని చెప్పేసి. సో ఈ సినిమాలో కూడా యు ఆర్ ఇన్ టు ఎ మదర్హుడ్ రోలే కాబట్టి చేస్తున్నంతసేపు మీ మదర్హుడ్ని ఇందులో ఏమైనా కనెక్టెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఏంటంటే పాప ఎపిసోడ్ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఐ వాజ్ నాట్ దేర్. నేను లేను. ఓకే, వాయిస్ ఓవర్ ఉంటుంది తప్ప నేను ఆ ఇన్సిడెంట్లో లేను. సో నాకు పాప ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. నాకు తను యాజ్ అ సన్ హీ కనెక్టెడ్. బికాజ్ ఇప్పుడు నాకు కూతుర్ల కంటే కొడుకులు ఎక్కువ అవుతున్నారు. అందరు కొడుకు హీరో మదర్ హీరో మదర్ హీరో మదర్. సో ఒక్కొక్కరు ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ మై సన్స్. దట్స్ అంతమంది కొడుకుల్లో ఈ కొడుక్కి అంత మార్కులు వేస్తారు అంటే ఏం చెప్తారు? తిరిగి 99 వేసేయచ్చు. 1 మార్క్ ఎక్కడ ఆ పోయింది? 99 చాలా ఇంపార్టెంట్, 100 కాదు. 99 కనిపించలేదు చూసేవనిక 1 మార్కే అంతే. మాకు వైట్ పేపర్ లో బ్లాక్ డాటే కనబడుతుంది. ఇలాంటి రాశి గారు లాంటి అమ్మ రోల్లో దట్ ఎమోషనల్ కార్డ్ కూడా టచ్ చేస్తున్నారు కాబట్టి ఎస్, ఓవర్ టు రాశి గారు నౌ. అందరికీ నమస్తే. నితిన్ గారు చెప్పినట్టు ఆ సినిమా అబ్బాయిలకి ఎక్కువ కనెక్ట్ అయింది యాక్చువల్లీ. ప్రైజ్ రావే తిరు చెప్పినట్టు ఎప్పుడు అమ్మాయిలకి కనెక్ట్ అయిందో ఫ్యామిలీ అంతా కదులుతుంది. బికాజ్ ఒక్కళ్ళే సినిమాకి వెళ్ళరు. ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, ఓకే పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు. సో అందరూ కదలొచ్చు ఈ సినిమాకి. బికాస్ నేను సినిమా చూసే వస్తున్నాను ఇప్పుడు నా కూతురుతో. అది పాపం ప్రతాప్ 2 అడిగింది. అది అడిగింది అయిపోయిన వెంటనే. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ బికాజ్ చాలా సంవత్సరాల తర్వాత మూవీస్ చేశాను, కానీ ఒక సక్సెస్ మూవీలో నేను ఉన్నాను అని నాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఈ మూవీ. అండ్ డెబ్యూ డైరెక్టర్ నరేష్ గారు, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు రాసుకున్నది నన్ను అనుకుని రాశారా ఇది? ఓకే. నాకు చెప్పిన వెంటనే ఐ కెన్ సెన్స్ ద హిట్, నాకు తెలుసు. బట్ ఆన్ సెట్లో ఎక్కువ మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు మీరే చూశారు, మీకే తెలుసు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ పాయల్, తనకి మంచి ఫ్యూచర్ ఉంది. మంచి ఆర్టిస్ట్ దొరకడం సినిమా ఇండస్ట్రీకి ఒక లక్. సో పాయల్ ఈజ్ అ బెస్ట్ పెర్ఫార్మర్. తను బాగా చేసింది ఈ సినిమా. అండ్ తిరు నా కొడుకు, నాన్న ఎక్కడ అని ఇప్పుడే అడిగా. నాకు తన పెర్ఫార్మెన్స్లో బాగా నచ్చింది ఏంటంటే, తనకి మా హస్బెండ్ క్యారెక్టర్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి వస్తుంది జస్ట్ పలకరించడానికి. తను చూడడు. ఆ ఎక్స్ప్రెషన్ క్యారీ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్. చెప్పడానికి చాలా ఈజీ, బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్, ఒక మంచి ఫ్యామిలీ హీరో మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఫ్యామిలీ హీరో అని రాశి గారు చెప్తున్నారంటే ఇంక అసలు ఆ మాటకి తిరుగులేదు. థ్యాంక్ యూ.